31లోపు ఈ సింపుల్ పని చెయ్యకపోతే మీకొచ్చే గ్యాస్ సబ్సిడీ కట్. ఈకేవైసీ తప్పనిసరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ వినియోగదారులందరూ తమ ఆధార్ వివరాలను అనుసంధానించాలని ఆదేశించాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు మరియు తెలంగాణ ప్రభుత్వం అందించే రూ.500 గ్యాస్ సబ్సిడీ పొందేవారు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే రాయితీ నిధులు నిలిచిపోతాయి. సాధారణ వినియోగదారులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. గతంలో ముగిసిన గడువును ఇప్పుడు జనవరి 31 వరకు పొడిగించారు. ప్రక్రియ పూర్తి చేసే విధానాలు. వినియోగదారులు ఈకేవైసీని సులభంగా 3 పద్ధతుల్లో పూర్తి చేయవచ్చు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే బయోమెట్రిక్ మషీన్ ద్వారా ఇంట్లోనే వివరాలు నమోదు చేయవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి పూర్తి చేయవచ్చు. లేదా గ్యాస్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్స్ మరియు వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో కూడా ఈ ప్రక్రియను ముగించవచ్చు. ఆధార్ బయోమెట్రిక్ కీలకం. ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ ద్వారా వినియోగదారుల గుర్తింపును నిర్ధారిస్తారు. కేంద్ర ఆయిల్ కంపెనీల ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు ఏవైనా సందేహాలుంటే www.pmuy.gov.in/ekyc.html వెబ్సైట్ను సందర్శించి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-233-5555కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. గ్యాస్ భద్రతపై సూచనలు. ఈకేవైసీ ప్రక్రియతో పాటు గ్యాస్ భద్రతపై కూడా అధికారులు కీలక సూచనలు చేశారు. గ్యాస్ ప్రమాదాలు చాలా వరకు నాణ్యతలేని లోకల్ రబ్బర్ ట్యూబుల వల్లనే జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఐఎస్ఐ ముద్ర ఉన్న ట్యూబులను మాత్రమే వాడాలని సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రమాదాల బారి నుండి ప్రాణాలను మరియు ఆస్తిని కాపాడుకోవచ్చని వెల్లడించారు. గడువు ముగుస్తోంది. సబ్సిడీ నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే జనవరి 31వ తేదీని ఆఖరి అవకాశంగా భావించాలి. ఇప్పటికే ఈ ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతోంది. కాబట్టి ఇంకా పూర్తి చెయ్యనివారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే చేసుకోవడం ఉత్తమం. ఈ నెలాఖరులోపు స్పందించని పక్షంలో ప్రభుత్వం అందించే ఆర్థిక రాయితీలను కోల్పోయే ప్రమాదం ఉందని